హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మోరల్ టాక్స్ తెలుగు. ఈరోజు కథలో మార్పు చదువు అనే స్టోరీ గురించి తెలుసుకుందాం. ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని ప్లీజ్ కామెంట్ చేయండి. ప్రీతి వాళ్ళ అక్క మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. 2 రోజుల తర్వాత ప్రీతి ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలు వచ్చాయి. బోర్డర్ మార్కులతో పాస్ అవుతుంది. అది చూసిన ప్రీతికి ఇంట్లో ఎలా చెప్పాలో అర్థం కాదు. బెటర్మెంట్ రాద్దామనుకుంది. కానీ దేవుడు కూడా ప్రీతి మీద కన్నెర్ర చేసినట్టు అదే సమయానికి ప్రీతిని వాళ్ళ అమ్మ వాళ్ళు ప్రీతి ఎంత చెప్పినా వినకుండా ఊరు తీసుకెళ్ళిపోతారు. ప్రీతిని ఊరెందుకు తీసుకెళ్లారంటే వాళ్ళ మామయ్య తనకి పెళ్లి సంబంధం చూశాడు. దానికోసం తనని వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. ఈ విషయం ప్రీతి వాళ్ళ నాన్నకి తెలియదు. ఎందుకంటే ఆయన క్యాంపులో ఉన్నాడు. చెప్తే వాళ్ళ అమ్మ తరపు చుట్టాలని ఒప్పుకోడని వాళ్ళ నాన్నకి చెప్పకుండా తీసుకొస్తారు. ప్రీతికి కూడా వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేదాకా తెలియదు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. తనకి పెళ్లి చూపులని వెంటనే ప్రీతి వాళ్ళ అక్కకి ఫోన్ చేసి బాగా ఏడుస్తూ ఉంటుంది. ప్రీతి వాళ్ళ అక్క ఏడవకురా అని వెంటనే ప్రీతి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్తుంది. వాళ్ళ నాన్న వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి, నా కూతురికి పెళ్లి చేయడానికి మీరెవరు అని ఫోన్లో బాగా గొడవాడుకుంటారు. ఇవన్నీ ప్రీతి గదిలో నుంచి చూస్తూ ఉంది. వెంటనే వాళ్ళ నాన్న అన్న మాటలకి పెళ్లి సంబంధానికి వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారు. ప్రీతి వాళ్ళ నాన్న, నా కూతురికి ఇప్పుడల్లా పెళ్లి చేయను, తను బాగా చదవాలి, జాబ్ చేయాలి, అప్పటిదాకా పెళ్లి చేయను అని అందరితో చెప్తాడు. ప్రీతి వాళ్ళ నాన్న అన్న మాట విని చాలా ఆనందపడుతుంది. మా నాన్నకి నేనంటే ఇంత ప్రేమ ఉందా అని అనుకుంటూ హ్యాపీగా ఉంటుంది. కానీ మనసులో ఒక భయం ఇలా వాళ్ళ నాన్నతో చెప్పింది. ప్రీతి అని తెలిస్తే వాళ్ళ అమ్మ ఏమంటుందో అని. ఈలోపే వాళ్ళ అమ్మ లోపలికి వస్తుంది. ప్రీతిని చెంప మీద కొట్టి, ఇంత ధైర్యం ఎక్కడ నుంచి వచ్చిందే అని బాగా అరుస్తుంది. ప్రీతి ఏడ్చుకుంటూ పడుకుంటుంది. తరువాతి రోజు ఇంటికి వెళ్ళిపోతారు. ప్రీతి ఏం తోచక పవన్తో జరిగిన విషయాలన్నీ చెప్పుకుందామని వాళ్ళ ఇంటికి వెళ్తుంది. పవన్ ఇంట్లో ఉండడు, బయటికి వెళ్తాడు. పవన్ వాళ్ళ అమ్మ ప్రీతిని లోపల కూర్చోపెట్టి మాట్లాడుతుంది. పవన్ కాలేజీ మానేస్తున్నాడమ్మా అని అంటుంది. ఎందుకంటే అని అడిగితే ఇంట్లో పరిస్థితులు బాగోలేదు,
కాలేజీకి ఫీజు కట్టలేకపోతున్నాం అని చెప్తుంది. ప్రీతిని పవన్కి నువ్వంటే ఇష్టం కదమ్మా అని అడుగుతుంది. ప్రీతి ఏం మాట్లాడదు. వాడిని వదిలేయకమ్మా, వాడు చాలా అమాయకుడు. వాళ్ళ అక్క మాట నీ మాట తప్ప ఎవరి మాట వినడమ్మా. ఆఖరికి అంకుల్ మాట కూడా వినడు. వాడిని మంచిగా చూసుకో అని అంటుంది. ప్రీతికి ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఈలోపు పవన్ వస్తాడు. ఇద్దరు కలిసి బయటికి వెళ్తారు. ఇంట్లో జరిగిన విషయాలన్నీ చెప్తుంది. పవన్ అవన్నీ విని ఇప్పటికైనా మారు, వాడిని మర్చిపోయి బాగా చదువు, మీ నాన్న నీకు సపోర్టు చేయాలని మారినప్పుడు మనం ఎందుకు మారట్లేదు అని అంటాడు. ప్రీతి కొంచెం సేపు పవన్తో గడిపి ఇంటికి వెళ్ళిపోతుంది. వెళ్ళి ఆ రోజంతా వాళ్ళ అక్క మాటలు, పవన్ మాటలు ఆలోచిస్తూ ఉంటుంది. నేను మారాలి, మారుతాను, చదువుతాను, నా కలలను సాధిస్తాను అని అనుకుంటుంది. కానీ అది అంత సులువు కాదు అని తనకి తెలియదు. జీవితం కష్టాలు, కన్నీళ్ళు లేకుండా ఎలా పూర్తి అవుతుంది? మన పుట్టుకే ఒక కన్నీటితో, తల్లి బాధతో మొదలవుతుంది, కన్నీటితోనే ముగిసిపోతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో కన్నీరు, బాధలు, ఆనందాలు వారికి స్నేహితుల్లాంటివి. కానీ వాటిని ఫ్రెండ్స్ అని ఎప్పుడు పిలువము. అవి అందరికీ ఉంటాయి, కానీ బయటి స్నేహితుల్లాగా మాట్లాడలేవు అంతే. ప్రీతి జీవితం కూడా అంతే. అందరిలాగే కన్నీటిని భారం అనుకుంటుంది. కానీ వాటి వల్ల ధైర్యం వస్తుందని తనకి తెలియదు. తనలాగే చాలామంది అలాగే అనుకుంటున్నారు. సెలవులు అయిపోతాయి. ఇంటర్ సెకండ్ ఇయర్లోకి వస్తుంది. బాగా చదువుతుంది. వాళ్ళ ప్రిన్సిపాలే ప్రీతిని చూసి ఆశ్చర్యపోతాడు. ప్రీతిని అందరు మేడమ్స్ మరియు సార్లు బాగా మెచ్చుకుంటారు. ప్రీతి క్యారెక్టర్ కూడా కొంచెం కొంచెంగా మార్చుకుంటుంది. ఒకప్పుడు ఎవ్వరితో మాట్లాడేది కాదు. ఏదో ఆలోచిస్తూ బాధపడుతూ ఉండేది. ఇప్పుడు అందరినీ పలకరిస్తూ, గేమ్స్ ఆడుతూ, ఆడిస్తూ, నవ్వుతూ నవ్విస్తూ ఉంటుంది. క్లాస్లో అందరూ ప్రీతిని చూసి ఆశ్చర్యపోతారు. కానీ ఇంత మారినా ఇంట్లో మాత్రం సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ కొంచెం సేపు వాళ్ళ తమ్ముడితో ఆడుకుంటూ ఉంటుంది. ఇంతలోనే సెకండ్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామ్స్ వచ్చాయి. బాగా చదివి ఎగ్జామ్స్ బాగా రాస్తుంది, చాలా కష్టపడుతుంది అని అనుకునే సమయంలో వాళ్ళ అక్క చనిపోతుంది. సూసైడ్ చేసుకుంది. వాళ్ళ అక్కది ప్రేమ వివాహం. ఇంట్లో ఎదురించి మరీ పెళ్లి చేసుకుంది. వాళ్ళ ఆయన బాగానే చూసుకునేవాడు, కానీ కోపం వస్తే బాగా కొట్టేవాడు. గొడవలంటే బాగా భయపడే ప్రీతికి అవి చూసినప్పుడే పెళ్లి చేసుకోకూడదు అని అనుకుంటుంది. అప్పుల వల్ల వాళ్ళ అక్క ఏం చేయాలో అర్థం కాక చనిపోయింది. ప్రీతి చాలా బాధపడింది. ఒక పక్క ఎగ్జామ్స్ బాగా రాశాను అని సంతోషపడే లోపల వాళ్ళ అక్క మరణం ప్రీతిని ఎంతో కలిచివేసింది. చాలా ఏడుస్తుంది. తన ఇంట్లో తనకి బాధ వచ్చినప్పుడు ఆధారంగా ఉండేది వాళ్ళ అక్క ఒక్కటే.
అటువంటిది వాళ్ళ అక్క తనకి దూరంగా వెళ్ళిపోయిందని బాధ తట్టుకోలేకపోయింది. ఏడ్చింది. కానీ వాళ్ళ అక్క తిరిగి రాదని ధైర్యం తెచ్చుకుంది. ఇది ఇలా ఉండగా ఎంసెట్ పరీక్షకు కోచింగ్ తీసుకొని పరీక్ష బాగా రాసింది. కొన్ని రోజులు వాళ్ళ ఇంటర్ స్నేహితురాలైన కీర్తి వాళ్ళ ఊరికి వెళ్ళి హ్యాపీగా ఒక వారం ఉండి వద్దామని వెళ్ళింది. కీర్తి వాళ్ళ ఊరు వైజాగ్ దగ్గర ఎలమంచలి. కీర్తి వాళ్ళ ఊరు వెళ్ళి బాగా హ్యాపీగా ఉంటుంది. పచ్చని చెట్లు, చక్కని వాతావరణం, నవ్వుతూ పలకరించే మనుషులు. వారం రోజులు చాలా త్వరగా గడిచిపోయినట్టు అనిపించింది. ఇంకొక విషయం ఏంటంటే ప్రీతి వాళ్ళ నాన్న క్యాంప్ కూడా ఎలమంచలిలోనే. వాళ్ళ నాన్నని కలవడానికి వెళ్ళింది. వాళ్ళ నాన్న చాలా ఎత్తులో ఎర్రటి ఎండలో పనిచేస్తున్నాడు. వాళ్ళ నాన్నను చూసి ప్రీతికి కళ్ళలో నీళ్లు తిరిగాయి. వాళ్ళు ఉండే రూమ్ కూడా తడికలతోనే కట్టి ఉంది. గాలి వస్తే ఎగిరిపోయేలా ఉంది. అవన్నీ చూసి ప్రీతి మనసులో అనుకుంటుంది, మా నాన్న ఇంత కష్టపడుతుంటే బాగా చదువుకోకుండా ఒక అబ్బాయి కోసం బాధపడుతున్నాను. ఛీ, నేనసలు మనిషినే కాదు అని అనుకుంటుంది. వాళ్ళ నాన్నతో తన 10థ్లో జరిగిన విషయాలన్నీ చెప్పాలనుకుంది. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నీతో మాట్లాడాలి అని పక్కకు తీసుకొచ్చింది ఏడుస్తూ. ఏడుస్తూ వాళ్ళ నాన్నని గట్టిగా హత్తుకొని, నేను తప్పు చేశాను నాన్న. నేను 10థ్లో ఒక అబ్బాయిని ప్రేమించాను. తను నన్ను మోసం చేశాడు. ఇంకెప్పుడు ఎవ్వరిని ప్రేమించను. నాన్న నన్ను క్షమించు అని వాళ్ళ నాన్నకి మాట ఇచ్చి బాగా ఏడుస్తుంది. అది చూసిన వాళ్ళ నాన్న, నువ్వు ఏడవకు తల్లిగా, ఇంకెప్పుడు అలా చేయకు. నీకోసం, తమ్ముడు కోసమే నేను బతుకుతుంది. మీకు ఏమైనా అయితే నేను తట్టుకోలేను అని వాళ్ళ నాన్న కూడా ఏడుస్తాడు. అది చూసిన ప్రీతికి వాళ్ళ నాన్న ప్రేమ బాగా అర్థమైంది. తాను ఎవ్వరిని ప్రేమించకూడదు అని నిర్ణయించుకుంది. వైజాగ్ టూర్ ప్రీతికి ఒక గొప్ప మర్చిపోలేనిది జ్ఞాపకాలను ఇచ్చింది. ప్రీతి తిరిగి ఇంటికి వచ్చింది. ఇంటర్ ఫలితాలు వచ్చాయి. మంచి మార్కులతో పాస్ అయింది. కౌన్సిలింగ్కి వెళ్ళింది. వెబ్ కౌన్సిలింగ్ పెట్టుకుంది. ఒక ఇంజనీర్ కాలేజీలో ఫ్రీ సీట్ తెచ్చుకుంది. మంచి మార్కులతో పాస్ అయింది. కౌన్సిలింగ్కి వెళ్ళింది. వెబ్ కౌన్సిలింగ్ పెట్టుకుంది. ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో ఫ్రీ సీట్ తెచ్చుకుంది. మొదటి రోజు కాలేజీకి వెళ్ళింది. కాలేజీ చాలా అందంగా ఉంది. ప్రీతి ఆ కాలేజీలో చదువుతుంది అంటే తనే నమ్మలేకపోయింది. వాళ్ళ పెద్దనాన్నతో కాలేజ్ లోపలికి వస్తుంటే ప్రీతికి సంతోషంతో కళ్ళలో నీళ్లు తిరిగాయి. లోపలికి వెళ్ళి ఆఫీస్లో సర్టిఫికెట్లు ఇచ్చారు. క్లాస్కి వెళ్దామని ఒక సార్ని అడిగింది. సివిల్ ఫస్ట్ ఇయర్ క్లాస్ ఎక్కడ సార్ అని. వాళ్ళ సార్ క్లాస్ చూపించారు. వెంటనే వాళ్ళ పెద్దనాన్నని వెళ్ళిపోమ్మని చెప్పి క్లాస్లోకి వచ్చింది. మరి ప్రీతి కాలేజ్ లైఫ్ ఎలా ఉండబోతుంది? వాళ్ళ నాన్నకు ఇచ్చిన మాట మీద నిలబడి ప్రేమను దగ్గరికి రానియకుండా ఉంటుందా? లేక మరలా కాలేజ్లో ఎవరినైనా ఇష్టపడుతుందా? తర్వాతి భాగంలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ నచ్చినట్లయితే ఈ స్టోరీ గురించి మీ అభిప్రాయాన్ని ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.